ఈరోజు మాకు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ గురుదల విజయవాడ గురించి తెలియజేయడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సెయింట్ ఆన్స్ ఆఫ్ మెడ్రాస్ సభ స్థాపకురాలైన తాడిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ వారి యొక్క లక్ష్యం ధ్యేయం నెరవేర్చడమే మా యొక్క కర్తవ్యం. విజయవాడ పీఠాధిపతులు తుమ్మా జోసెఫ్ గారు సెయింట్ ఆన్స్ ఆఫ్ మెడ్రాస్ కాంగ్రిగేషన్ను 13/6/1986 అప్పటి మదర్ జనరల్ అయిన మదర్ జెనెట్ గారితో చర్చించి మేము ఈ విజయవాడ డైసిస్కు రావడం జరిగింది. ఇక్కడ మాకు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, పాస్టరల్ మినిస్ట్రీ, బోర్డింగ్ హోమ్ ఈ బాధ్యతలను మాకు అప్పగించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా సభ స్థాపకురాలైన జ్ఞానమ్మ గారి యొక్క ఆశయం ప్రకారము వారి యొక్క అడుగుజాడలను నడుస్తూ అన్ని రంగాలలో ఇక్కడ మాకు అప్పగించిన బాధ్యతను తీర్చిదిద్దడం జరుగుతున్నది. అయ్యో, జెసికా వాళ్ళ మదర్లా ఉన్నారే. ఏమండి, మీరు జెసికా వాళ్ళ మదరే కదా? ఏంటి పాప స్కూల్కి రావట్లేదు చాలా రోజుల నుంచి? మా ఆర్థిక పరిస్థితి బాగోక అందుకే పాపని స్కూల్కి పంపించట్లేదు. ఓకే, మీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్కూల్ మానిపించేస్తారండి. అయితే మాతో పాటు రండి, సిస్టర్తో మాట్లాడదు. మా సిస్టర్ చాలా మంచివాళ్ళు. మీ పరిస్థితిని మా సిస్టర్కి వివరించి చెప్పండి, తర్వాత ఏమైందో చెప్పండి. సరే, ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి చెప్తారా? వీళ్ళ నాన్నగారు అంటే మా తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయారండి. చదివించే స్తోమత లేదు, మా ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదండి. అందుకే స్కూల్కి పంపించారు. మీరు దాని గురించి ఏం చింతపడిన అవసరం లేదు. మా సభ స్థాపకురాలైన తాడిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క ఆశయం ఏమంటే పేద పిల్లలకు చదువు నేర్పించడం. ఆమె యొక్క ధ్యేయం, లక్ష్యం అదే. ఆమె యొక్క అడిజాడలను నడుస్తున్న మేము కూడా పేద పిల్లలకు చదువు నేర్పించడం మాపై బాధ్యత. అందుకని మేము మీ అమ్మాయి గురించి మీరేం బాధపడనక్కర్లేదు. మా సెయింట్ ఆన్స్ ఆఫ్ మెడ్రాస్ సిస్టర్స్ జ్ఞానమ్మ గారి చేతుగా ఎన్నుకొని మీ అమ్మాయికి అన్ని విధాలుగా మేము సహాయం చేస్తాము. మీరేం బాధపడవద్దు. మీ అమ్మాయి గురించి క్షేమంగా మీ అమ్మాయిని ఇక్కడ స్కూల్కి పంపించండి. మాకు మంచి భరోసాను ఇచ్చారండి, మీకు ధన్యవాదాలు. ఎక్స్క్యూజ్ మీ మిస్, ఈ స్కూల్ పెట్టి 50 years అయిందంట కదా, సిస్టర్స్ ఎలా వచ్చారు మీకు ఏమైనా తెలుసా మిస్? తెలుసు, నడుపుతున్నారని తెలుసు మిస్, కానీ దీని యొక్క వివరణ పూర్తిగా నాకు కూడా తెలియదు. మీకు కూడా తెలియదు? అవును మిస్, నాకు కూడా తెలియదు. సిస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం మనం అందరం కలిసి. సరే, వెళ్దాం పదండి మిస్. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. రండి మిస్. అదేం లేదు సిస్టర్, మా టీచర్స్ తొందరగా ఒక సందేహం వచ్చింది. అడగమంటారా? అడగండి. విజయవాడ డయాసిస్కి మన సిస్టర్స్ని ఎవరు ఆహ్వానించారు? మీరు ఎలా వచ్చారు సిస్టర్ ఇక్కడికి? మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు మిస్. నేను కూడా చెప్పాలని ఆశగా ఉంది నాకు. మీరే వచ్చారు సిస్టర్ మొదటిగా, లేదంటే మీకన్నా ముందు ఇంకెవరైనా సిస్టర్స్ ఉన్నారా సిస్టర్? మాకంటే ముందు నిర్మలా సిస్టర్స్ ఇక్కడ పనిచేశారు. సిస్టర్, ఈ స్కూల్ స్థాపించి 50 years అయింది కదా సిస్టర్, ఈ స్కూల్ చరిత్ర గురించి మాకు కొంచెం వివరంగా చెప్పగలరా? చెప్తాను. సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్ అండ్ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ బాలికల పాఠశాల 1979లో బిషప్ జోసెఫ్ తుమ్మా గారి ఆధ్వర్యంలో రెవరెండ్ ఫాదర్ జార్జ్ పుతెన్పురా గారు విజయవాడ పీఠంలోని గుణదల మాత పుణ్యక్షేత్రానికి దగ్గర పేద బాలికల కొరకు ఒక పాఠశాల ఉండాలని తలంపుచే 1979లో హై స్కూల్ను స్థాపించడం జరిగింది. కొంతకాలం ప్రైమరీ స్కూల్లో అనగా 1986 వరకు నిర్మలా సిస్టర్స్ పాఠశాలను నడిపించారు. తదుపరి 1986లో సెయింట్ ఆన్స్ ఆఫ్ సిస్టర్స్ ఆఫ్ మెడ్రాస్ వారు ఈ పాఠశాల బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుండి ఈ పాఠశాల ఈనాటి వరకు చదువులో, క్రీడల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతూ ప్రగతిని సాధిస్తుంది. సిస్టర్ గారు, మరి ఈ స్కూల్లో చదువుకున్న ఎవరైనా అభివృద్ధిలోకి వచ్చారా? ఏదైనా మార్పు వచ్చిందా? చాలా మార్పు వచ్చింది, చాలా అభివృద్ధిలో ఉన్నారు. ఆ అభివృద్ధి చెందిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు పిలిపిస్తాను, చూడండి. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. రండి మిస్. సిస్టర్ పిలిచాను. అవును మిస్, మీరు ఇక్కడే చదువుకున్నారు కదా, మీరు ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పగలరా కొంచెం? నా పేరు సునంద. నేను ఇక్కడే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నా పోస్ట్ గ్రాడ్యుయేట్ MBA HR చేశాను. సాఫ్ట్వేర్ డెవలపర్గా చేస్తూ నేను ఇక్కడ టీచర్గా కూడా జాయిన్ అయ్యాను. అంటే నేను డిగ్రీ BSc చేశాను కాబట్టి MSBS 6 to 10th వరకు టీచ్ చేస్తున్నాను. మరి బోర్డింగ్ సంగతి ఏంటి సిస్టర్? బోర్డింగ్ సంగతి నేను చెప్పేదానికంటే ఇక్కడే ఉండి ఎక్స్పీరియన్స్ అయిన పిల్లలు చెప్పేది చాలా బాగుంటుంది. సరే, నేను ఒక అమ్మాయిని చూపిస్తాను, వాళ్ళ ద్వారా వినండి మీరు. సిస్టర్ తమిళ్
హృదయాన్ని ఇక్కడ హాస్టల్లో ఉంటున్నావు కదా, నీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పగలవా? నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. అక్కడ ఎన్ని స్కూల్స్ ఉన్నా ఇదే బెస్ట్ స్కూల్ అని మరియు ఆడపిల్లలకు సురక్షితమైన ప్లేస్ అని నన్ను ఇక్కడ మా తల్లిదండ్రులు చేర్పించారు. నేను ఇక్కడ 6వ తరగతి నుంచి సెయింట్ జోసెఫ్ గర్ల్స్ బోర్డింగ్లోనే చదువుకుంటున్నాను. సిస్టర్ గారు మాకు అనేక నైతిక విలువలతో కూడిన విద్యలను నేర్పిస్తున్నారు. మాకు తెలియని విషయాలను కూడా తెలియజేస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలనే దాని గురించి కూడా ప్రతిరోజు సిస్టర్ గారు మాకు తెలియజేస్తారు. మేము హాస్టల్లో ఉంటున్నామనే పేరే తప్ప ఈ హాస్టల్ మా ఇంటిని తలపిస్తుంది. ఈ హాస్టల్లో మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాం. నా పేరు స్వాతి, నేను 9th క్లాస్ చదువుకున్నాను. మా ఊరు వడ్డమాను. ఇక్కడ నేను చాలా సంవత్సరాల నుంచి చదువుకున్నాను. మాకు ప్రేయర్ టైం ఉంటుంది. మేము ఉదయం లేవగానే యోగా చేస్తాము, మెడిటేషన్ చేస్తాము. ఇక్కడ మేము చాలా హ్యాపీగా ఉంటాము. మా ఫుడ్ బాగుంటుంది. ఇది మా చరిత్ర. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన స్కూల్లో మేము వర్క్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది సిస్టర్. మాకు ఈ చరిత్రను విడదీసి చక్కగా వివరంగా తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రియ దైవ జనులారా, మా మద్రాసు సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరమంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞతా బలిపూజ సమర్పించడానికి నిర్ణయించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్య బలి పూజయందు ప్రదర్శిస్తున్నాము. విశ్వాసముతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మందరినీ కోరుచున్నాము. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థించుదాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ స్వార్థానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో స్వార్థను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబంధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, స్వార్థ ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరములను ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. स्वागतम् अभिषेक स्वागतम्, स्वागतमानन्द स्वागतम्, स्वागत संगीत स्वागतम्, स्वागतमनुराग स्वागतम्, स्वागतम् अभिषेक स्वागतम्, स्वागतम् अभिषेक स्वागतम्.
ప్రభువు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ ప్రభువు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ వడివడిగా రండి రండి దైవ కుమారుడు ఆసనమాయి వడివడిగా రండి రండి దైవ కుమారుడు ఆసనమాయి అభిషేక స్వాగతం స్వాగతమానంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగతమనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పిఎల్ మారెడ్డి మరియు పెంటారెడ్డి సుందరమ్మ ఈ నెల 25న పెంటారెడ్డి సుందరమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మరియు వారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో దయచేయమని కృతజ్ఞతా బలి పూజను పిఎల్ మారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నిజామాబాద్ విచారణ దాసరి రవిప్రసాద్ మరియు లక్ష్మీ దంపతుల 32వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి మరియు వారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజను బెల్లంకొండ రాజేష్, దాసరి అనూష, మనీషా, రాజసుందర్, రాజేశ్వరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి శివరెడ్డి, తిరుమలరెడ్డి శివరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమలరెడ్డి అల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. కడప మేత్రాసనం కలసపాడు విచారణ సగిలి జయన్న, రెజీనమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబో కాలంలో దేవుని కృప మెండుగా ఉండాలని దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం అనపర్తి విచారణ రెల్లి రాజు పూజా కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత కుటుంబ అవసరములన్నిటిని కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో దేవాతి దేవుని మనసారా వేడుకుందాం. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయను, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుని పోవును. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేక విధంగా ఈనాడు పూజను సమర్పించబడినటువంటి వారి కొరకును, అదేవిధంగా మన వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసము ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా దైవ సేవకురాలు పట్టాను పొందుకున్నటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారిని స్మరించుకుంటూ వారి ఆదర్శవంతమైనటువంటి ప్రార్థన జీవిత విధానం ద్వారా అనేక మందికి ఒక చక్కటి సుమాతృకగా, అనేక మంది విశ్వాసులకు ఆదర్శవంతమైనటువంటి భక్తురాలుగా మరి ఆమె ఎన్నో పేర్లు గడించి ఉండగా ఆమె కొరకు సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కన్య స్త్రీలు ప్రార్థన చేస్తూ ఆమె త్వరలో ధన్యత పట్టాను పొందుకోవాలని ఈ పూజను సమర్పిస్తూ ఉండగా
ప్రత్యేక విధంగా ఈ పూజలో వారి కొరకు వారి ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తూ దేవుడు ఆమె జీవిత విధానాన్ని బట్టి ఆదర్శవంతమైనటువంటి విశ్వాస జీవితాన్ని బట్టి ఆమె ద్వారా ఆమె ప్రార్థనా సహాయం ద్వారా గొప్ప మేలు చేయాలి అని ప్రార్థన చేస్తూ ఆమె ఈ లోకంలో జీవించి ఉండగా దేవునికి సంపూర్ణంగా తనను తాను సమర్పించుకొని సంపూర్ణంగా దేవునికి అంకితం చేసుకొనబడి తన విశ్వాస జీవితాన్ని మరి జీవించి ఉన్నారు. ఉన్న దానిలోనే తన జీవితాన్ని దైవ సేవకు దేవుని ప్రజలకు సమర్పించుకున్నటువంటి ఆమె ఈరోజు స్వార్థ పట్టణంలో ఒక పేద విధవరాలి జీవితాన్ని మనకు ఒక చక్కటి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. కనుక మనము దేవుడు మనల్ని చూసేది, మన నుండి చూసేది పరిమాణము కాదు కానీ నాణ్యతమైనటువంటి అర్పణను దేవుడు చూస్తాడు అంట. దేవునికి కావాల్సింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఆఫ్ ఆఫరింగ్స్. అంటే దేవునికి కావలసినది నాణ్యమైనటువంటి అర్పణలు, బరులే కానీ పరిమాణపూరితమైనటువంటి వస్తువులు అర్పణలకు దేవునికి అవసరం లేదు. కనుక ఈరోజు మనము మన హృదయాలను ఏ విధంగా దేవునికి సమర్పిస్తూ ఉన్నాము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లును మాకు సహాయపడము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎల్లరిలోనూ దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా మిన్నగా నుండిరి. మొదటి పఠనము దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 20వ వచనం వరకు. యెహోయాకీము యూదాను పరిపాలించిన కాలము 3వ ఏట బబులోనియా రాజు నెబుకద్నెజరు యెరూషలేము పైకి వచ్చి దానిని ముట్టడించెను. ప్రభువు యూదా రాజు యెహోయాకీమును దేవాలయములోని వస్తువులను కొన్నింటిని ఆ రాజు చేతికి అప్పగించెను. అతడు వానిని బబులోనియాకు కొనిపోయి తాను కొల్చు దేవతల మందిరపు ఖజానాలో ఉంచెను. ప్రవాసులుగా వచ్చిన ఇశ్రాయేలీల నుండి రాజవంశమునకు ఉన్నత కుటుంబములకు చెందిన యువకులను కొందరిని ఎన్నుకొమ్మని ఆ రాజు తన ప్రధానాధికారి అష్పెనసునకు ఆజ్ఞ ఇచ్చెను. వారికి అందము, తెలివితేటలు, ప్రావీణ్యము ఉండవలెను. శారీరకములైన లోపములు ఉండరాదు. వారు మంచి శిక్షణ పొందవలెను. తరువాత రాజుకు కొలువుకాండ్రుగా పనిచేయుదురు. ఆష్పనెసే వారికి బబులోనియా భాష శాస్త్రములను నేర్పవలెను. మరియు ఆ యువకులకు రాజభవనము నుండే భోజనము, ద్రాక్ష సారాయము పంపవలెనని రాజు ఆజ్ఞాపించెను. ఈ రీతిగా
వారు 3 ఏండ్లు తర్పీదు పొందిన పిమ్మట రాజుకు కొలువు చేయవలెను. అట్లు ఎన్నికైన యువకులలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా అనువారు ఉండిరి. వారెల్లరూ యూదా తెగకు చెందినవారు. దానియేలు రాజభవనం నుండి వచ్చిన అన్నపానీయములను స్వీకరించి తాను అపవిత్రుడు కారాదని ఎంచెను. కనుక అతడు తన్ను అపవిత్రత నుండి కాపాడమని అష్పెనసును వేడుకొనెను. ప్రభు అష్పెనసునకు అతనిపై దయా సానుభూతి కలుగునట్లు చేసెను. కానీ ఆ అధికారి రాజుకు వెరచెను. కనుక అతడు దానియేలుతో, మీరేమి భుజింపవలెనో ఏమి త్రాగవలెనో రాజే నిర్ణయించెను. మీరు ఇతర యువకుల వలె పుష్టిగా నుండనిచో అతడు నా తల తీయించునని చెప్పెను. కనుక దానియేలు ప్రధానాధికారి తనకు తన 3 మిత్రులకు సంరక్షకునిగా నియమించిన వాని యొద్దకు పోయి, అయ్యా, నీవు మమ్ము 10 రోజుల పాటు పరీక్షించి చూడుము. మాకు భుజించుటకు శాకాహారము, త్రాగుటకు నీళ్లు మాత్రము ఇమ్ము. అటు పిమ్మట మమ్ము రాజభవనం నుండి వచ్చిన భోజనమును ఆరగించిన యువకులతో పోల్చి చూడుము. అప్పుడు నీవే నిర్ణయము చేసి మా పట్ల తగినట్లుగా వ్యవహరింపుము అనెను. అతడు వారి పలుకులను అంగీకరించి 10 రోజుల పాటు వారిని పరీక్షించి చూచెను. ఆ గడువు గడిచిన పిదప వారు రాజభోజనమును ఆరగించిన యువకుల కంటే ఆరోగ్యముగా బలముగా కనిపించిరి. కనుక అప్పటి నుండి ఆ సంరక్షకుడు వారిని రాజభోజనమునకు బదులుగా శాకాహారమునే తిననిచ్చెను. దేవుడు ఆ 4 యువకులకు భాషయందు, విజ్ఞానమందు తెలివిని, నైపుణ్యమును దయచేసెను. పైగా దానియేలుకు దర్శనములకు, స్వప్నములకు అర్థమును చెప్పు నేర్పును కూడా ప్రసాదించెను. రాజు పెట్టిన గడువు ముగిసిన తరువాత ఆష్పెనసు యువకులనందరినీ నెబుకద్నేరు సమక్షమునకు కొనిపోయెను. రాజు వారందరితో సంభాషించెను. కానీ ఎల్లరిలోనూ దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా మిన్నగా నుండిరి. కనుక వారు రాజుకు సేవలు చేయనారంభించిరి. రాజు ఏ విజ్ఞాన విషయములు అడిగినను, ఏ సమస్య గూర్చి ప్రశ్నించినను ఆ 4 యువకులకు అతని రాజ్యం మొత్తములోని జ్యోతిష్యుల కంటే, మాంత్రికుల కంటే 10 రెట్లు అదనముగా తెలిసియుండెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుడువైన ప్రభు, దేవుడవైన ప్రభు, మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. మా పితరుల దేవుడువైన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము. అందరూ దేవుడువైన ప్రభు, దేవుడవైన ప్రభు, మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. నీ దివ్య నామములకు సదా గౌరవము కలుగునుగాక. అందరూ దేవుడువైన ప్రభు, దేవుడవైన ప్రభు, మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. దేవలంలోని నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునుగాక. అందరూ దేవుడువైన ప్రభు, దేవుడవైన ప్రభు, మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. నీవు దేవదూతల నెడు సింహాసనముపై ఆసీనుడవై క్రింది పాతాళంలో లోకము వైపు పారజూతువు. రాజసింహాసనముపై కూర్చుండి ఉన్న నీకు స్తుతి కలుగునుగాక. అందరూ దేవుడువైన ప్రభు, దేవుడవైన ప్రభు, మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. ఆకాశగోళమున నీకు స్తుతి కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. అందరూ దేవుడువైన ప్రభు, దేవుడవైన ప్రభు, మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము.
అందరి మనసులు పొందగా ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగగా జీవనాదుడు యేసువే. శాంతి కాంతి కూర్చాడు హల్లెలూయా హల్లెలూయా. సత్యమునే బోధించాడు హల్లెలూయా హల్లెలూయా. శాంతి కాంతి కూర్చాడు సత్యమునే బోధించాడు జీవము మనలో నింపాడు జీవన మార్గం చూపాడు జీవము మనలో నింపాడు జీవన మార్గం చూపాడు జీవనాదుడు యేసువే ప్రేమదాముడు క్రీస్తువే. ఆ ప్రభువాక్కులు అమృతమై అందరి మనములు పొందగా ఆ ప్రభువాక్కులు అమృతమై అందరి మనములు పొంగగా జీవనాదుడు యేసువే. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. దేవాలయమున కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూసెను. ఒక పేద వితంతువు అందు 2 కాసులను వేయుట యేసు గమనించి, ఈ పేద వితంతు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారులు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి, కానీ ఈమె తన పేదరికములో తన సమస్త జీవమును సమర్పించినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దైవ ప్రజలారా, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యావే చాలా చక్కటి వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. దేవుడు నరుని యొక్క చూపుతో చూడడు, నరుడు బాహ్యమైనటువంటి వాటిని చూసి నిర్ణయిస్తాడు, కానీ దేవుడు మానవుని యొక్క హృదయాంతరంగం నుండి నిర్ణయించేటువంటి వాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. దీనికి చక్కటి దర్పణము నిదర్శనము ఈనాడు మనం చదువుకున్నటువంటి సువార్త పఠనం. ఎందుకు అంటే, యేసు ప్రభు దేవాలయం చెంత ఉన్నప్పుడు అనేక మంది ధనవంతులు వారి వారి స్థితిని బట్టి వారికి వసకిన దాన్ని బట్టి దేవునికి సమర్పిస్తూ ఉన్నారు. కానీ పేద విధవరాలు తనకున్నటువంటి సమస్తాన్ని దేవునికి సమర్పిస్తూ ఉంది. ఇక్కడ క్రీస్తు ప్రభు చూసినటువంటి అంశం ఏమిటి అంటే, ప్రజలందరి దృష్టిలో ధనవంతులు వేసినటువంటి కానుకలు ఉత్తమమైనవి అయి ఉండొచ్చు, గొప్పవి అయి ఉండొచ్చు, లేదా చెప్పుకోవడానికి
ఒక ఉన్నతమైనటువంటివి ఉండవచ్చు, కానీ దేవుడు చూసేది మాత్రము బాహ్యమైనటువంటి అర్పణలు కాదు, హృదయము నుండి వచ్చేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి మరి అర్పణను దేవుడు స్వీకరిస్తాడు అని ఈనాడు మరొక మారు ఈ పఠనము ద్వారా మనకు రుజువు చేస్తూ ఉన్నాడు. ప్రభు పదే పదే బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న ప్రతిసారి కూడా దేవుడు మానవుని యొక్క హృదయాన్ని తేరిపార చూస్తాడు, దేవుడు నిరంతరము మానవు యొక్క హృదయాన్ని చూస్తాడు, దేవుడు నిరంతరము మానవుని యొక్క ఆంతరంగిక జీవితాన్ని చూస్తాడు అని అనేక సార్లు మనం చదువుతూనే ఉన్నాం. మన అనేక సందర్భాలలో కూడా మనము మరి వింటూ ఉన్నాం. ఆబేలు కయ్యూని యొక్క కానుకలో దేవుడు ఎందుకు ఆబేలు యొక్క కానుకను స్వీకరించాడు అంటే ఆబేలుని యొక్క హృదయాన్ని చూశాడు దేవుడు. ఆయన యొక్క లేమి నుండి దేవుడికి పరిపూర్ణమైనటువంటి దాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు ఈ పేద విధవరాలు కూడా తనకున్నటువంటి సమస్తము నుండి దేవుడికి ఇస్తుందే తప్ప తనకు పొందుకున్నటువంటి దాని నుంచి ఇవ్వడం లేదు. కనుక దేవునికి మనం ఇవ్వాల్సినది మనకున్నటువంటి దాని నుంచి ఉన్నటువంటి లాభాల నుంచి కాదు, దేవుడికి ఇవ్వాల్సినది మన దగ్గర ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి దాన్ని దేవునికి మనం సమర్పించాలనడానికి ఈనాటి సువార్త చక్కటి మరి నిదర్శనం. కనుక ఈరోజు ఈ సువార్త పఠనం నుండి ఈ పేద విధవరాల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి 3 ముఖ్యమైనటువంటి సద్గుణాలు. మొదటిది, ఈ పేద విధవరాలు తన జీవితంలో మనకు మొట్టమొదటిగా నేర్పించేటువంటి ఒక గొప్ప అంశం ఏంటి అంటే ఉదారత, ఔదార్యము కలిగి జీవించడం, ఉదార స్వభావాన్ని కలిగి జీవించడము మనకు నేర్పిస్తూ ఉంది. తరచుగా చాలామంది దేవుడు దీవించిన దాన్ని బట్టి వారికి ఉన్న దానిలో ఎక్కువగా ఎక్సెస్ అనే దాన్ని మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకున్న దాని నుంచి తీసి దేవునికి ఇవ్వడానికో మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈమె తన ఔదార్యాన్ని బట్టి తనకు లేమి దాని నుంచి ఇవ్వడం ప్రారంభించింది. కనుక మనము ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అన్నా అది దేవునికే కానీ మన సహోదరులకు కానీ మనం ఏది ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఆ సమయాన్ని బట్టి మనకున్న దానిని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తోబీతు గ్రంథము 4వ అధ్యాయంలో మనం చదువుకుంటే చాలా చక్కగా 7వ వచనం నుంచి అద్భుత రీతిలో తోబీతు తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, నీకున్న దాని నుంచి దేవునికి నీకు ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఇవ్వు, తక్కువగా ఉంటే తక్కువగా ఇవ్వు, కానీ ఇవ్వడం అనేది ఎప్పుడూ కూడా ఆపవద్దు అని మరి తోబీతు గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. అదేవిధంగా మరి పేద విధవరాల నుంచి మనం కూడా నేర్చుకునేటువంటి అంశం కూడా ఇదే. తనకున్న దాని నుండి తన ఔదార్యాన్ని బట్టి తనకున్న దాన్ని దేవునికి సమర్పిస్తూ ఉంది. మనము కూడా మనకున్న దాని నుంచి దేవుడు వసుకున్న దాని నుండి మన ఔదార్యాన్ని నుంచి దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అది రెండవదిగా ఆ పేద విధవరాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే త్యాగ భావాన్ని, త్యాగశీలత కలిగి జీవించాలి. ఎందుకంటే ఆ పేద విధవరాలకి ఈ 2 కాసులే తన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ 2 కాసుల నుంచి తన జీవితాన్ని మరి సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి జీవించగలదు. కానీ ఆ 2 కాసులను కూడా దేవునికి సమర్పిస్తుంది, తనను తాను సంపూర్ణంగా త్యాగం చేసుకుంటూ ఉంది. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. ఇలాగా దేవునికి వారుకున్న దాని నుండి సమస్తాన్ని దేవుని కొరకు త్యాగం చేసేటువంటి వారు. జరాఫిత్ విధవరాలు ఎలియా మరి ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమెకు తినడానికి ఆహారం లేకపోయినా సమస్తాన్ని దేవుని యొక్క సేవను కొరకై మరి తనకున్న దాన్ని మరి త్యాగం చేస్తూ ఉంది. అదేవిధంగా యేసు ప్రభు ఒక ట్యాక్స్ కలెక్టర్ గృహం నందు మరి వెళ్ళినప్పుడు కూడా ఒక స్త్రీ వచ్చి తనకున్నటువంటి సమస్తాన్ని మరి యేసు పాదాల ముందు మరి ఉంచుతూ తనకున్నటువంటి పరిమళ ద్రవ్యాలతో యేసు ప్రభు యొక్క పాదాలను కడుగుతూ ఉంది. అది ఎంత విలువైనటువంటి వస్తువు అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు ముందు తనకున్నటువంటి దాన్ని త్యాగం చేస్తూ ఉంది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా దేవుని కొరకు, దేవుని యొక్క సేవ కొరకు, మంచి కొరకు
మనం త్యాగం చేయడంలో ఎన్నడూ కూడా వెనుకాడకూడదు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మరి జ్ఞానమ్మ గారి యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తే ఆమె కూడా తనకున్నటువంటి దాని నుంచి ఆమె ఎంతగానో త్యాగం చేసింది దేవుని కొరకు. ఈ పేద విధవరాలు తనకున్నటువంటి 2 కాసులను ఏ విధంగా అయితే దేవునికి సమర్పించుకుందో ఆమె కూడా తన జీవితంలో సమస్తాన్ని కూడా దేవుని యొక్క సేవ కొరకై, దేవుని యొక్క స్వార్థ ప్రకటనకై సమస్తాన్ని త్యాగం చేసి దేవునికి అంకితం చేసుకున్నటువంటి చక్కటి దైవ సేవకురాలు. అదేవిధంగా ఇంక 3వదిగా ఈ పేద విధవరాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి అంశం ఏంటి అంటే దేవునిపైన సంపూర్ణంగా ఆధారపడాలనేటువంటి మరి చక్కటి స్వభావము. ఎందుకంటే మనము కూడా ఈ లోకంలో ధనం వచ్చినప్పుడు, పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు మన స్వభావాలు ఒకలాగుండవు. ఎందుకంటే నేను చాలామంది మరి వ్యక్తులను చూశాను, చాలామంది మరి భక్తులను కూడా చూశాను. ఒకనొక గ్రామంలో గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందుకున్నటువంటి మరి ఒక వ్యక్తి ఉద్యోగం రాకమునుపు దేవుడంటే ఎంతో భయభక్తులు కలిగి ప్రతిరోజు దేవాలయంలో గడుపుతూ దేవునికి సమయాన్ని కేటాయిస్తూ దేవునితో ఉన్నటువంటి వ్యక్తి ఉద్యోగం పొందుకున్న తర్వాత సంవత్సరానికి ఒకసారి కనబడుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే దేవుడు పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత, ధనము కుటుంబంలో పెరిగిన తర్వాత దేవుడు ఇంకా మనిషికి గుర్తు రావడం ఆగిపోతూ ఉన్నాడు. కానీ ఈ పేద విధవరాలు చూస్తే తను సంపూర్ణంగా తనకు ఏమి ఉన్నా లేకపోయినా సంపూర్ణంగా దేవుడే నన్ను చూసుకుంటాడనేటువంటి ఆలోచనతో తన జీవితాన్ని సమర్పించుకుంది. మనం కూడా ఈరోజు మరి డబ్బు వచ్చినప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా, పేరు పొందుకున్నప్పుడు ఒకలాగా, పేరు లేనప్పుడు ఒకలాగా జీవించకుండా సంపూర్ణముగా దేవునిపైన ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడే స్వయంగా ప్రభువే చెప్తున్నాడు, నేను నిన్ను మరి ఎన్నడూ కూడా విడువను. నువ్వు గాఢాంధకారంలో ఉన్నా, మరి ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా నేను నిరంతరం ఆదుకునేటువంటి దేవుణ్ణి నేనే, నిన్ను కాపాడేవాడిని నేను, నడిపించేవాడిని నేను. ఆకాశంలో ఉన్నటువంటి పక్షులను చూడు, అవి రేపటి గురించి ఆలోచించడం లేదు, అవి సంతోషంగా తిరుగుతూ ఉన్నాయి. కారణం వాడిని నిర్దేశించేవాడు దేవుడు. కనుక ఈరోజు మరి నిన్ను, నీ స్థితిని నిన్ను కాపాడువాడు, నిన్ను మరి రక్షించేవాడు ఎన్నడూ కూడా కునుకడు, నిద్రించేటువంటి దేవుడు కాదు. కనుక నువ్వు సంపూర్ణముగా దేవునిపైన ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేయి. ఈ లోకంలో ఎన్ని కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినా దేవుని మీద ఆధారపడేటువంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఎందుకంటే ఈరోజు మరి జ్ఞానమ్మ గారిని మనం స్మరించుకుంటూ ఉండగా ఆమె కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు గురైనప్పటికీ కూడా ఆమె ఎన్నడూ కూడా దేవుని విడిచిపెట్టలా, దేవునిపైన ఆధారపడడం ఇంకా విడిచిపెట్టలేదు. కనుక ఆమె జీవితంలో కష్టాలు ఎన్నో విధాలుగా అనుభవించినటువంటి మరి మంచి సేవకురాలు. అలాంటి దైవ సేవకురాలు మనందరికీ కూడా ఈరోజు చక్కటి సుమాతృకగా ఉండాలి అని, ఈరోజు మనం చదువుకున్నటువంటి స్వార్థలో ఏ విధంగా పేద విధవరాలు సంపూర్ణంగా తన జీవితాన్ని దేవుని సమర్పించుకొని జీవించిందో అదేవిధంగా మనము కూడా మన జీవితాలను సంపూర్ణంగా దేవునిపైన ఆధారపడి జీవించేటువంటి బిడ్డలుగాను, విశ్వాసులుగాను మన జీవితాన్ని కూడా కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హారతులిచ్చేదా ఆత్మస్వరూపా, అర్పణ చేసేదా ఆరాధ్య దీపా, హారతులిచ్చేదా.
తెచ్చాము దేవా, ఇవేవో కానుకలు తెచ్చాము స్వామి. ఈమేమో అర్పించవచ్చాము దేవా, ఇవేవో కానుకలు తెచ్చాము స్వామి. రుదిలేని నిధులన్నీ అర్పించినా మెప్పించలేమో ప్రభువా నిన్ను, మెప్పించలేమో ప్రభువా నిన్ను. హారతులిచ్చేదా ఆత్మస్వరూప, అర్పణ చేసేదా ఆరాధ్య దీప, హారతులిచ్చేదా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షంలో మేము అర్పించి ఈ బలి నీ ఎడల మాకు గల భక్తిని పెరుగుదలకును, మాకు శాశ్వతమైన జీవం పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞత వందనమును చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దాన్ని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో చించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తరలిరారే తండ్రి విందుకు తనివి తీరగ భక్తులార, కదలిరారే తండ్రి పొందు కల్లడిల్లిన బిడ్డలార. తరలిరారే తండ్రి విందుకు తనివి తీరగ భక్తులార, కదలిరారే తండ్రి పొందు కల్లడిల్లిన బిడ్డలార. ప్రేమకి ప్రతిరూపుడు, నిజ ప్రేమకే నిలయుడు. పాపశాపము పాపను ఇలా ప్రాణమిచ్చిన దేవుడు. ప్రేమకే ప్రతిరూపుడు, నిజ ప్రేమకే నిలయుడు. పాపశాపము పాపను ఇలా ప్రాణమిచ్చిన దేవుడు. ఆర్తితో నిన్ను పిలువగా, ఆర్తితో నిన్ను పిలువగా, కదలిరారి బిడ్డలార. తరలిరారే తండ్రి విందుకు తనివి తీరగ భక్తులార, కదలిరారే
తండ్రి పొందు కల్లడిల్లిన బిడ్డలార పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కాడ్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయం లోపల నన్ను దాచుకొనండి. నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్టశక్తుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్యబలిని సమర్పించుతమి. ఇది మా యందు నీ ఎడల భక్తిని అధికము చేయనుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వినతులు తల్లి జ్ఞానమ్మగార, ప్రణతులు తల్లి జ్ఞానమ్మగార, వినతులు తల్లి జ్ఞానమ్మగార. కరమోర్చి ఆర్తితో అందించు మాంజలులు, కరమోర్చి ఆర్తితో అందించు మాంజలులు. నీవుగాంచిన మహిమను మేము పొందగా, నీవుగాంచిన మహిమను మేము పొందగా. ప్రణతులు తల్లి జ్ఞానమ్మగార, వినతులు తల్లి జ్ఞానమ్మగార. సుందర మాత్రికవై, దేవుని పాత్రవై, బహు సుందర మాత్రికవై, దేవుని వెలుగువై వెలుగు పుంజమై, దేవుని వెలుగువై వెలుగు పుంజమై, వెలుగులు చూపిన జ్ఞానమ్మ వందనం, వెలుగులు చూపిన జ్ఞానమ్మ వందనం. ప్రణతులు తల్లి జ్ఞానమ్మగార, వినతులు తల్లి జ్ఞానమ్మగార, ప్రణతులు తల్లి జ్ఞానమ్మగార, వినతులు తల్లి జ్ఞానమ్మగార.